శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహముతో మనము భాగవతములోని పద్యములను, పోతనా భాగవతములోని పద్యములను అర్ధతాత్పర్యములతో తెలుసుకుంటూ ఉన్నాము. ఇకపై కూడా అది కొనసాగుతూ ఉన్నది. కొన్ని కారణముల వల్ల గత కొన్ని రోజులుగా వీడియోలు చేయలేకపోయాను. ఇకపై వీడియోలు వారానికి 3 వీడియోలను పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రోజు చేయాలి అనుకున్నాను కానీ కొంచెం వీలు పడట్లేదు. వీలు పడ్డప్పుడు మళ్ళీ ఒక నెల రోజుల్లో అది కూడా ప్రయత్నించేటువంటి చేస్తాను ఆ ప్రయత్నాన్ని. ఇప్పుడైతే వారానికి 2-3 వీడియోలు, మంగళవారం రోజు, శనివారం రోజు తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను. వీలుంటే మధ్యలో వేరొక రోజు కూడా పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ వీడియోలో మనము ఒక 4 పద్యములను, మొత్తం భాగవతములోని దశమస్కంద సారమును ఈ యొక్క 4 పద్యములలో పెట్టేస్తాడు పోతన గారు. ఈ పద్యములతో ఇక స్తుతిపతి, షష్ట్యాంతములు అన్నీ కూడా పూర్తవుతాయి. వచ్చే వీడియోతో కథ అనేది ప్రారంభమవుతుంది. ఆ వీడియోతో ఎలా చెప్పబోతున్నాము అంటే, కేవలము పద్యములు కాకుండా కథను చెబుతాను. అందులో ప్రధానమైనటువంటి పద్యములు 2-3 చెబుతాను. తద్వారా మనకు ఆసక్తి ఉంటుంది. భాగవతంను విన్నటువంటి ఫలితం సంపూర్ణంగా వస్తుంది. ఒక 8 నుంచి 10 నిమిషాల వీడియోలు చేయాలి అనుకుంటున్నాను. మీరు కూడా మీ యొక్క సూచనలు, సలహాలు అందించండి. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయండి. దాన్ని బట్టి మరింత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హారికి నందగోకుల విహారికిన్ చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపద హారికి ఘోషకుటీపయోగృతాహారికి బాలక గ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్ అంటూ మనోహరములైనటువంటి హారములు ధరించినవాడు, నందుల వారి బృందావనంలో విహరించినవాడు, తృణావర్తుడు అనేటువంటి దానవుణ్ణి సంహరించినవాడు, భక్తుల పరితాపాలను పరిహరించినవాడు, గోపాంగనల మనస్సులను అపహరించినవాడు, దుష్టుల సంపదలను హరించినవాడు, రేపల్లిలో గోపికల ఇండ్లలో పాలు నెయ్యి అపహరించినవాడు, పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడు, శీలికి నీతిశాలికి వశీకృతశూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భుజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. అర్జున భుజయుగ్మాయ ఉండవచ్చు, ఇక్కడ తప్పుపడిందేమో. అర్జున భుజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ అంటూ ఉన్నాడు. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భుజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ అంటూ ఉన్నాడంటే, శీలవంతుడు, నీతిమంతుడు, త్రిశూలధారి అయినటువంటి శివుణ్ణే వశం చేసుకున్నవాడు, బాణాసురుని బాహుదండాలు ఖండించినవాడు, ఇంద్రుని పంపున మేఘాలు కురిపినటువంటి రాళ్ల జల్లుకు చెల్లా చెదురైన గోప గోపికలను కాపాడినవాడు, వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించినవాడు, జంట మద్ది చెట్లు పెళ్లగించినవాడు, వనమాల ధరించినవాడు, సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడు, క్షంతకు గాలియోరగ విశాల ఫనావలి నర్తన క్రియారంతకు మల్ల సన్మగధరాజ చతుర్విధ ఘోరవాహిని హంతకు నింద్రనందనయంతకు సర్వచరాచరావలీమంతకు సర్వచరాచరావలీమంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్త జనానుగంతకున్ అంటే, క్షమాగుణం కలవాడు, కాళియుని విశాలమైన పడగలపై నాట్యమాడడం నేర్చినవాడు, పొంగి పడుతున్న జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడు, పార్థుని రథం నడిపినవాడు, సమస్త చరాచర ప్రపంచం స్మరించేవాడు, జితేంద్రియులైన భక్తులను అనుసరించేవాడు, న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి రుక్మిణీ మనస్తాయికి భూత సమ్మద విదాయికి సాధు జనానురాగ సందాయికి భీతవస్త్ర పరిధాయికి పద్మభవాండ నిర్మాయికి గోపికా నివహ మందిర
యాయికి గోపికా నివహ మందిరయాయికి శేషశాయికిన్. న్యాయికి న్యాయమును మెచ్చినవాడు, చనిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి ఇచ్చినవాడు, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడు, సకల జగతికి సంతోషాన్ని సమకూర్చువాడు, సజ్జనుల ఆదరాభిమానములను పొందినవాడు, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడు, బ్రహ్మాండ భాండములను సృజించేవాడు, గోపికల గృహాల వైపు పయనించేవాడు, ఆదిశేషునిపై శయనించేవాడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని మనసారా ప్రార్థిస్తూ భాగవతమును ప్రారంభిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానునికి ఈ యొక్క భాగవతమును అర్పిస్తున్నాను అని పోతన గారు భాగవతమును ప్రారంభిస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఇక చక్కగా వచ్చే వీడియో నుంచి భాగవత కథలను చెవులారా విని ఆ రసామృతమును రసాస్వాదనము చేద్దాం. 2 చేతుల జుర్రుకోవాలి. భాగవతమును వినాలి అంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం మనకు శ్రీకృష్ణ భగవానుడు ఇవ్వాలి అని మనసారా మనం కూడా కోరుకుందాం. శ్రీకృష్ణ భగవానుని పాదములు పట్టి ప్రార్థిస్తూ స్వస్తి. జై శ్రీరామ్.